గజ్వేలిలో ఘనంగా జన హృదయ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ మండలంలోని దాచారం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 2 లక్షల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటించారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిపండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు మాజీ సర్పంచ్ సుమన్ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు. మూలుగు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కాశిరెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్లయ్య హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఈ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున భాస్కర్ భార్య కవితకు, సుమన్ భార్య నవ్యకు, ప్రవీణ్ భార్య రాధకు, ఎల్లయ్య భార్య బాలామణికి ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రాంతి కిరణం హరీష్ రావు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు హరీష్ రావు గారి 54వ పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి, అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో బండపాక, గుండూరుపల్లి, జగదేపూర్, అరకు, ములుగు, బర్గర్, గజ్వేల్, మనోరాబాద్, కూప్రాన్ అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో హరీష్ రావు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఆలయాల్లో పూజలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారికి గుడి పక్కన ఉండి రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించినటువంటి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు హరీష్ రావు గారికి నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని, ఆయనకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించి ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ నుండి మన శ్రేణులందరం కూడా హాస్పిటల్ పోయి అక్కడ మనం పనులు కార్యక్రమాలు చేసుకొని అక్కడ నుండి దర్గాకు వెళ్తాం. దర్గాలో కేక్ కట్ చేసుకుంటాం. ఆ పక్కనే ఇంద్రాపాల దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ కాకుండా అందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై హరీష్. కోమటిపండ భాస్కర్ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించినందున వాళ్ళ మిస్సెస్ భాస్కర్ కవిత గారికి, అదేవిధంగా తిమ్మాపురం మాజీ సర్పంచ్, ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ మిస్సెస్ నవ్య గారికి, అదేవిధంగా మన ములుగు సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ వాళ్ళ భార్య రాధా గారికి, అదేవిధంగా మన కాశిరెడ్డిపల్లి 2 సార్లు సర్పంచ్ పోటీ చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి మరి వాళ్ళ మిస్సెస్ నవ్య బాలమణి గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా వీళ్ళు పార్టీకి సేవ చేసిండ్రు. 2001 నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు గౌరవనీయులు పెద్దలు తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో కూడా హరీష్ రావు గారు వీళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించి ఆర్థికంగా ఆదుకుందాం,
పార్టీకి ఎప్పుడు ఎల్లవెల్ల వాళ్ళకి అండగా ఉందామని చెప్పి మాతో చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల రాలేదు. తప్పకుండా హరీష్ రావు గారు ఈ 4 ఇండ్లకు బయలుదేరి నలుగురిని పరామర్శించి భవిష్యత్తులో పార్టీ వీళ్ళకు అండగా ఉంటుంది. హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు అండగా ఉంటారు. వాళ్లకు కేసీఆర్ గారు నోటీసులు పెట్టి హరీష్ రావు గారికి చెప్పి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కూడా, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కూడా పార్టీ శక్తివంచన లేకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళ ప్రవీణ్ గారికి, మరి ఎల్లం గారికి, అదేవిధంగా మన సుమన్ గారికి, మన భాస్కర్కి, నలుగురికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. వాళ్ళ పిల్లలందరినీ కూడా మా పిల్లలుగా భావిస్తాం, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంగా భావించి భవిష్యత్తులో కూడా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కృషి చేయడానికి మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన ఇవన్నీ కూడా మరి మాదాడి శ్రీనివాస్ గారు, మా దేవి రవీందర్ గారు, బెండ మది గారు, మరి పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు, అందరూ చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి వీళ్ళ కుటుంబానికి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు మా రాధాకృష్ణ శర్మ గారు, మరి చాలామంది కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడదామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. నియోజకవర్గంలో దాదాపుగా 365 మంది చనిపోతే పార్టీ తరఫున ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చినాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ రైతు చనిపోయినా కూడా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చినాం. దాంతోపాటు 2 లక్షల రూపాయలు పార్టీ తరఫున ఇచ్చినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రైతు బీమా కూడా ఇవ్వలేని పరిస్థితిలో, రైతు బీమా కూడా ప్రీమియం ఇవ్వలేని పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరి కేసీఆర్ గారు, మొన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూర్చొని పార్టీలో రేపు సభ్యత్వం ఉంటుంది. ఎవరికైనా సరే మళ్ళీ ఏ పార్టీ అన్ని విధాలు అండగా ఉండడానికి, మరి పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ చేయడానికి మన పార్టీ ఆలోచన చేస్తుంది. భవిష్యత్తులో కానీ ఎప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తాము. జై తెలంగాణ.